హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. ఈ దేశం యొక్క మొత్తం జనాభా 1 కోటి మంది కూడా ఉండరు, కానీ ప్రపంచమంతా ఈ దేశానికి సలాం కొడుతుంది. ఈ దేశంతో యుద్ధం అంటే ఏ దేశానికైనా వణుకు పుట్టాల్సిందే. ఈ దేశం చుట్టూ శత్రువులే ఉన్నారు, కానీ ఈ దేశం వైపు కన్నెత్తి కూడా చూడలేరు. ఆ దేశం మరేదో కాదు, భారతదేశానికి అత్యంత మిత్ర దేశమైన ఇజ్రాయిల్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఇజ్రాయెల్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ దేశానికి లెబనాన్, సిరియా, ఈజిప్ట్, గాజా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 99 లక్షలు. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 100వ స్థానంలో ఉంది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 21,640 స్క్వేర్ కిలోమీటర్లు. ఇక్కడి జనాభాలో 94% జనాభా పట్టణాలలో నివసిస్తూ ఉంటే కేవలం 6% జనాభా మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ దేశం యొక్క అధికారిక భాష హెబ్రూ. ఈ దేశంలోని మెజారిటీ ప్రజలు యూదులు. యూదులకు ప్రపంచంలోనే ఏకైక స్థానం ఇజ్రాయిల్. ప్రపంచంలో యూదులు ఎవరైనా సరే వారు ఇక్కడికి వచ్చి నివసించే పూర్తి హక్కును కలిగి ఉంటారు. అసలు ఇజ్రాయిల్ ఇంత పవర్ఫుల్ కంట్రీగా ఎలా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రోమన్లు యూదులపై దాడులకు దిగేవారు. వారిని హింసిస్తూ వారి సామ్రాజ్యాలను ఆక్రమించేవారు. దాంతో యూదులు జెరూసలంను వదిలి ప్రపంచ నలుమూలలకు పారిపోయారు. వీరు ఏ దేశానికి వెళ్ళినా కానీ అక్కడ యూదులను చాలా చిన్న చూపు చూసేవారు. అన్ని దేశాలు వీరిని ఒక బానిసల వలె చూశాయి, ఒక్క దేశం తప్ప, అదే మన భారతదేశం. భారతీయులు వీరితో ఎంతో స్నేహంగా ఉండేవారు. వారికి ఆశ్రయం కల్పించి వ్యవసాయం చేసుకోవటానికి వీలును కల్పించారు. మనం చేసిన ఆ సహాయం వారు ఇప్పటికీ మర్చిపోరు. వారి రాజ్యాంగంలో ఏ దేశానికి దక్కని అరుదైన గౌరవం మనకు కల్పించారు. ఇజ్రాయిల్ మిత్రదేశం భారతదేశం అని వారి రాజ్యాంగంలో అధికారికంగా ప్రకటించారు. ఈ దేశ ప్రజలు కొంత డిఫరెంట్ అనే చెప్పాలి, ఎందుకంటే వారితో మనం స్నేహంగా ఉంటే స్నేహంగా ఉంటారు. వారి వద్ద కొంచెం తేడాగా ఉన్నా సరే ఇక మన పని అయిపోయినట్లే. ఇజ్రాయిల్ దేశానికి 1942లో స్వాతంత్రం వచ్చింది. ఆ దేశం కొత్తగా ఏర్పడిందో లేదో చుట్టుపక్కల దేశాలు ఆ దేశంపై యుద్ధం ప్రకటించాయి. కానీ అప్పుడే పుట్టిన ఇజ్రాయిల్ ఆ దేశాలన్నింటినీ మట్టి కరిపించింది. మళ్ళీ 1967లో యుద్ధం జరిగింది. దీనిని 6 డేస్ ఆఫ్ వార్ అని కూడా అంటారు. అరబ్ దేశాలన్నీ ఏకమై ఇజ్రాయిల్ పై యుద్ధం ప్రకటించాయి. మొత్తం 5 దేశాలు ఈజిప్ట్, జోర్దన్, లెబనాన్, సిరియా, ఇరాక్, ఈ 5 దేశాలు తమ సైన్యాన్ని ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరింపజేశాయి. అలా ఇజ్రాయిల్ వెంటనే యుద్ధాన్ని మొదలుపెట్టి ఆ దేశ సైన్యంపై విరుచుకుపడింది. దాదాపు 21,000 మంది సైనికుల్ని హతమార్చి విజయం సాధించింది. జూన్ 5న మొదలైన ఈ యుద్ధం జూన్ 10 కల్లా ముగిసింది. కేవలం 6 రోజుల్లోనే 5 దేశాలను మట్టి కరిపించింది. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన యుద్ధంగా దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక ఇజ్రాయిల్ టెక్నాలజీ విషయంలో చాలా ముందుంటుంది. కేవలం 1 కోటి మంది జనాభా కూడా లేని ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలను సైతం వెనక్కి నెట్టింది అంటే మీరే ఆలోచించండి. ఇజ్రాయిల్ ఒక సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ప్రపంచంలోని ఏ ఇతర దేశాల వారు అయినా తమ పౌరుడిని చంపినట్లయితే చంపిన వారు ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా సరే వారిని వెతికి మరీ చంపుతుంది. అంతేకాదు తమ ఒక పౌరుడికి బదులుగా 10 మందిని చంపేస్తారు. ఇదే ఆ సిద్ధాంతం. ఈ దేశంలో 99 లక్షల మంది జనాభా ఉంటే అందులో 40 లక్షల మంది ఆర్మీలోనే ఉంటారు. అంతేకాదు ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆర్మీలో 3 సంవత్సరాలు సర్వీస్ చేయవలసిందే. ఇక ప్రపంచం మొత్తంలో ఇజ్రాయిల్ మాత్రమే యాంటీ బాలిస్టిక్ సిస్టమ్ ని కలిగి ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఏ ఇతర దేశమైనా రాకెట్ దాడి చేస్తే దానిని గాల్లోనే బ్లాస్ట్ చేస్తుంది. ఇక ఇజ్రాయిల్ ఆయుధాల తయారీలో కూడా ముందుంది. కేవలం తమ దేశ
రక్షణ కోసం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు సైతం ఆయుధాలను అమ్ముతుంది. మన ఇండియా కూడా ఎక్కువగా ఆయుధాలను ఈ దేశం నుండే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇజ్రాయెల్ చుట్టూ అన్ని శత్రు దేశాలే ఉన్నాయి. ఎప్పుడు ఎటు నుంచి ఎవరు దాడులు చేస్తారో చెప్పలేం. అందుకే ఇక్కడ ప్రజల రక్షణార్థం బంకర్లను తయారు చేసి సిద్ధంగా ఉంచుతారు. ఆఫీసులలో, మార్కెట్లలో, స్కూళ్లలో ఇలా ఎక్కడ పడితే అక్కడ బంకర్లు సిద్ధంగా ఉంటాయి. యుద్ధం వస్తే చాలు వెంటనే సైరన్ మోగుద్ది. ప్రజలంతా ఆ బంకర్లలోకి వెళ్లిపోతారు. ఇక ఇక్కడి ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే ఇక్కడి ప్రభుత్వం అండర్ వెయిట్ మోడల్స్ ని బ్యాన్ చేసింది. ఎందుకంటే జీరో సైజ్ కోసం మోడల్స్ సరిగా తినడం మానేసి అనారోగ్యం బారిన పడుతున్నారని భావించి అక్కడి ప్రభుత్వం ఈ రూల్ ని పెట్టింది. ఇక ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ హోటల్ ఎక్కడ ఉందో తెలుసా? ఈ ఇజ్రాయెల్ దేశంలోనే. మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు లాంటి పెద్ద పెద్ద నాయకులు ఈ దేశ పర్యటనకు వచ్చినప్పుడు ఈ హోటల్లోనే బస చేస్తారు. ఎలాంటి బాంబు దాడులనైనా తట్టుకునేలా ఈ హోటల్ ని నిర్మించారు. ఇక ఈ దేశంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటగా యాద్ వహీం. ఇది హోల్కోస్ట్ బాధితులకు ఇజ్రాయెల్ యొక్క అధికారిక స్మారకం. ఇది చనిపోయిన వారి జ్ఞాపకంగా అంకితం చేయబడింది. రెండవది ఓల్డ్ సిటీ ఇన్ జెరూసలేం. ఇక్కడి గోడల చుట్టూ ఓల్డ్ సిటీ, వెస్టర్న్ వాల్, ఇస్లామిక్ వంటి పుణ్యక్షేత్రాలు ముఖ్య ఆకర్షణగా ఉన్నాయి. అంతేకాదు 4వ శతాబ్దానికి చెందిన చర్చిలకు నిలయంగా ఉంది. మూడవది ద ఇజ్రాయెల్ మ్యూజియం. 1965లో ఈ దేశం యొక్క మొట్టమొదటి సాంస్కృతిక సంస్థగా మరియు ప్రపంచంలోని ప్రముఖ మ్యూజియంగా స్థాపించబడింది. ఈ దేశ చరిత్ర మొత్తం ఈ మ్యూజియం ద్వారా తెలుసుకునేలా దీనిని నిర్మించారు. ఇక చివరగా ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని న్యూ ఇజ్రాయెల్ షేకెల్ అని అంటారు. ఇక్కడి ఒక్క షేకెల్ మనకు దాదాపు 26 రూపాయల 74 పైసలతో సమానం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇజ్రాయెల్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్